వస్తాం. మరి నేను ఎర్రంగా రాబోతాను. ఇంత రుద్దుకు అబ్బా ఎంత స్మూత్ గా ఉందో, స్మెల్ కూడా ఎంత స్మూత్ గా వస్తుంది. అబ్బా ఫస్ట్ టైం ఈ క్రీమ్ పూసుకోవటం. మా ఆయన దుబాయ్ నుంచి తెప్పించాడండి క్రీమ్ ని. అది కూడా బ్యాక్ టీ అంటే ఇది కూడా చూస్తున్నావు అత్త బాత్ టీయా? పూసుకుంటున్నానే బాత్ టీయా. ఎంత స్మూత్ గా ఉందో బ్యాక్ టీ. చాలా బాగుందంట. పూసుకోవద్దు నువ్వు కూడా బ్యాక్ టీని? పూసుకుంటున్నానే. ఒక్క రుద్దే వదులు కదా, అంత వదిలేవు అనుకో లేకపోతే నువ్వు తెల్లంగా రావేము. పూసుకుంటానే చేతులకి మొఖానికి అంతా రుద్దుకునేస్తున్నా నేను. మొత్తం ఎర్రంగా పడుకోవాలి నేను. నేను కూడా తెల్లంగా రావాలనేసి బాగా పూసుకున్నాను అత్త బాత్ టీని. బాగా తెల్లంగా రావాలంట. చాలా బాగుంది ఇది. ఎంత సిమ్ముతుగా ఉందో, గమ్మ 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 గమ్మని వాసన పడుతుంది ఇది. తెచ్చిన మంచి మందు తెచ్చినాడు. ఎర్రంగా వస్తాయంట మొఖాలు దీనికి. నాకు కూడా నచ్చింది ఇది. గమ్మ గమ్మ అంటుంది బాత్ టీయా. సీరియల్లో నన్నే మిస్ రత్ క్యారెట్కి బాగుండదు. ఆమె ఒయిట్కి బాగా పడుతుంది. నటించబోతుంది దాంట్లో చిన్నగా నటించను. రత్ క్యారెట్కి చేతులకు కూడా పూసుకోవాలి, ఎర్రంగా రావాలి నేను. అబ్బా ఇది ఏంటిది అంటుకోవట్లేదు. దీంతో పూసుకునేస్తే అది ఎర్రంగా పడతాయి సీలు కూడా. పూసుకునేసినావంటే శ్రావణి? పూసుకున్నాను. ఎంత బాగుంది అంటుంది ఇది. ఇక్కడ దండుకు పూసుకోవాలి, ఎర్రంగా పడాలి నా ముఖం. అబ్బా నాకైతే జిల్లును తగులుతుంది ఈ బాత్ టీయా. అబ్బా ఈ ప్రపంచంలో అత్త కోడలను చూసి అబ్బా ఎంత బాగున్నారో వైట్గా ఏమో. అబ్బా ఈ బ్యాక్ టీ ఎంత బాగున్నారు. మా అగడి ఈ బ్యాక్ టీ చూసాము. నేనైతే ఇవనే గోల్గాడ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవాలి దుబాయ్ నుంచి దీన్ని. మా ఆయన ఏమో కష్టపడి దుబాయ్ నుంచి ఆర్డర్ చేశారు ఈ బ్యాక్ టీని. నాకు చాలా బాగుంది బ్యాక్ టీ ఏమో. చాలే అత్త పూసుకున్నాను అంతా. పూసుకునే. సరే అత్త రా అత్త మనం పోయేసి మా ఆయన చెప్పేసి వెళ్దాం అత్త. పదం పద. అయిపోయింది, టైం అయిపోయింది, కావాలి. ఇంకా ఇద్దరము మకాలు చూసుకోకూడదు. పోయేసి వాడికి చెప్పేసి అప్పుడు వెళ్దాం పదా. అవునత్తమ్మ, నువ్వు నేను చూసుకోకూడదు అత్తమ్మ. ముఖం చూసుకోకూడదు. పోయి ఆడ చెప్పేసి అప్పుడు పోయి వెళ్ళిపోదాం పదా. అబ్బా నువ్వు చూడగొద్దు. చూడకుండా కావాలి. మకాలు చూసుకుంటే పండవ అని చెప్పినాడు. నేను వెళ్తున్నాను రా, మాకు టైం అయిపోతుంది. ఏమండి మేము వెళ్తున్నామండి సినిమాలోకి.